అష్టావక్ర గీత 5వ అధ్యాయం 3వ శ్లోకం. అష్టావక్ర గీత 5వ అధ్యాయం 3వ శ్లోకం. ప్రత్యక్షం అపి అవస్తుత్వాత్ విశ్వం న అస్తి అమలే త్వయి రజ్జు సర్ప ఇవ వ్యక్తం ఏవమేవ లయం వ్రజ ఏవమేవ లయం వ్రజ. ఓ శిష్య, ఈ జగత్తంతా మనకి వ్యవహారపరంగా సత్యంగానే కనబడుతుంది. అలా ఉన్నప్పటికీ ప్రత్యక్షం అపి అవస్తుత్వాత్, అలా ఉన్నప్పటికీ విశ్వం న అస్తి అమలే త్వయి, అంటే ఈ బాహ్య ప్రపంచములో ఎటువంటి పారమార్థికత ఉండదు, ఎటువంటి విలువ ఉండదు. మన ఇంద్రియాలకి, మన మనసుకి తగినట్లుగా ఈ ప్రపంచ భావనలు ఉంటాయి. మనం ఒక భౌతిక దృష్టితో, ఒక పామర దృష్టితో చూడటం వల్ల మానవులందరికీ కూడా ఒకే ఇంద్రియాలు, ఒకే మనసు ఉండటం వల్ల ఈ సామూహిక మనసుకి ఈ ప్రపంచ భావనలంతా కూడా ఒకేలా ఉంటాయి. అంటే వ్యవహారపరంగా అంతా సత్యంగానే కనబడుతుంది అందరికీ కూడా, స్థూల దృష్టి పరంగా. స్థూల దృష్టి పరంగా. కానీ ఎప్పుడైతే మన యొక్క దృష్టికోణంలో సూక్ష్మతర, సూక్ష్మతమ, సూక్ష్మాతి సూక్ష్మ, మహాసూక్ష్మ దృష్టి ఏర్పడిందో అప్పుడు ఈ విశ్వమంతా కూడా అంత మూల చైతన్యంగానే తెలుస్తుంది. ఈ నామరూపాలు పదార్థాన్ని దాటితే అంత మూల చైతన్య స్వరూపంగానే మనకు తెలుస్తుంది. దాన్ని పారమార్థిక సత్యం అంటారు. అంటే పారమార్థిక దృష్టితో చూస్తే, మహాసూక్ష్మ దృష్టితో చూస్తే అంత మూల చైతన్య స్వరూపంగానే మనకు తెలుస్తుంది. అంత ఏకత్వమే మన దృష్టికి తెలుస్తుంది. ఏమంటున్నారంటే ఇక్కడ మునీంద్రుల వారు, ఓ శిష్య, ప్రత్యక్షంగా నీకు ఈ ప్రపంచం ఇలా కనబడుతున్నప్పటికీ వస్తుతః దీనిలో ఏ పరమార్థత లేదు, ఏ విలువ లేదు అని అష్టావక్రుడు చెప్తున్నారు. ఈ బాహ్య ప్రపంచ భావనలు ఇవన్నీ కూడా వీటికి ఎక్కడా పారమార్థిక లేదు, ఏ విలువ లేదు. నీకు నీ మనసులో విక్షేపాలు ఉంటాయి, కానీ నీ వాస్తవ స్వరూపానికి మాత్రం శిష్య ఏ మలినాలు, ఏ ఆవరణలు, ఏ విక్షేపాలు ఉండవు. నీ మనసులో అన్నీ ఉంటాయి, కానీ నీ వాస్తవ స్వరూపానికి ఏ మలినాలు, ఏ ఆవరణలు, ఏ విక్షేపాలు ఉండవు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం శిష్య. అంటే రజ్జు సర్ప ఇవ వ్యక్తం, త్రాడు మీద పాము ఆరోపింపబడినట్లు ఈ బాహ్య ప్రపంచపు భావనలన్నీ ఏర్పడుతున్నాయి. కానీ ఆత్మజ్ఞానం అనేటువంటి వెలుగు ఏర్పడినప్పుడు ఈ భ్రమలు, భావనలు అన్నీ నీకు తొలగిపోతాయి. ఇది నీవు తెలుసుకొని ఈ ప్రకారంగా లయమును పొందుము అని లయయోగం గురించి శిష్యుడికి అష్టావక్రుల మునీంద్రుల వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ లయయోగంలో అష్టావక్ర మునీంద్రుల వారు చెప్పిన విధానం ఏంటయ్యా అంటే, ఈ బాహ్య ప్రపంచ భావనలు, ఈ దేహ భావనలు, ఈ మనసు ఆలోచనలు ఇవన్నీ కూడా ఓ శిష్య కల్పనలు, ఇవన్నీ కూడా మనోవికారాలు, ఇవన్నీ కూడా మనోవికల్పాలు. ఈ మనోవికారాలను, ఈ మనోవికల్పాలను వదిలి మనసులో ఏ మలము, ఏ విక్షేపము, ఏ ఆవరణలు లేకుండా నువ్వు నీ మూల చైతన్య స్వరూపములో లయమవ్వు. నువ్వు నీ
ఆత్మ చైతన్య స్వరూపములో లయమవ్వు అని లయయోగములో ఒక విధానాన్ని అష్టావక్రుడు చెప్పడం జరిగింది శిష్యుడైనటువంటి జనకుల వారికి.